30-40 సంవత్సరాల గవర్నమెంట్ సర్వీస్‌లో ఉన్నారు. అనేక చట్టాలను, ఆ జీవోలను అమలు చేసిన ఎక్స్‌పీరియన్స్ మీకుంది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కొట్టొచ్చినట్టు కనపడేదేంటంటే, ఈ అధికారులకు ఉన్నదేంటంటే మెయిను ఎమ్మెల్యే నువ్వు 5 సంవత్సరాలు ఉంటావు వెళ్ళిపోతావు. మేము 40 ఇయర్స్ ఇండస్ట్రీ. మంత్రిగా మీరు 5 సంవత్సరాలు ఉంటారు వెళ్ళిపోతారు. సీఎంగా 5 సంవత్సరాలు. బట్ మేము ఇక్కడే ఉంటాం. మేము ఇక్కడే చేస్తాం కాబట్టి ఇప్పుడు చూడండి ఒక చిన్న సంఘటన సార్. ఒక 8 మంది అమ్మాయిలని ఒక ఎలకలు కొట్టి కాళ్ళు కొరికేస్తే నిజంగా బాధాకరమైన విషయం. అక్కడ ఎలకలు వచ్చి కొట్టేస్తున్నాయంటే హాస్టల్ పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నప్పుడు అక్కడ వార్డెని కానీ వీళ్ళ కానీ పట్టించుకోకపోతే ప్రతిదానికి మంత్రికో ముఖ్యమంత్రికో లేకపోతే ఆ శాఖ మంత్రికో మనం వాళ్ళ తప్పు చేశారనే దానికి ఈ అధికారులు ఎంతమంది మధ్యలో ఐఏఎస్ ఐపీఎస్ ఎంతమంది అధికారులు ఉంటారు. ఇప్పుడు ఈ గురుకులాలకు కానీ డైరెక్టరేట్ ఉంటుంది, కమిషనర్ ఉంటారు, ఇవన్నీ ఉంటారన్నమాట. ఇప్పుడు మనం చర్చ చేపెట్టాం. రేపటికల్లా మీరు వెళ్ళి ఏమైనా మార్పు వచ్చిందా అని చూస్తే ఏమీ ఉండదు. కారణం మీరు ఏమైనా చెప్పుకోండి, మా పని మేము చేస్తాం. మరి వీళ్ళని ఎవరిని శిక్షించాలి? అసలు వీళ్ళని ఇప్పుడు ఈ బడుగు బలహీన వర్గాలలో అవేర్నెస్ తీసుకొచ్చి, ఎందుకంటే ఇక్కడ చట్టాలున్నా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగా ఆ రోజుల్లో ఇలా జరుగుతుందని ముందే ఊహించి రాశారేమో నాకు తెలియదు, కానీ బై గాడ్ గ్రేస్ నిజంగా ఈ రోజున ఆయన ఎప్పుడో చేసిన 75 సంవత్సరాల క్రితం చేసిన రాజ్యాంగాన్ని ఈ రోజు కూడా మనం నిశ్చత్తిగా మన అమలు చేయకపోవట్లేదంటే తప్పిదం అధికారులదే. నీ పక్కన డైరీ ఉంటుంది, నీ పక్కన సెక్షన్స్ ఉంటాయి, ఐపీఎస్ ఇండియన్ ఐపీఎస్ అన్ని కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే మర్డర్ కేసు పెట్టాలా, రేప్ కేసు పెట్టాలా, ఏం పెట్టాలని సెక్షన్ చూసి పెడుతున్నావు, తర్వాత ఇలా బెయిల్ తెచ్చుకుంటున్నాడు. అలాగే ఇప్పుడు సెక్షన్స్, ఇప్పుడు ఒక హాస్టల్లో ఎలుకలు వచ్చి కొరికేసిన తర్వాత ఆ కన్సర్న్ ఎస్హెచ్ఓ కానీ ఎస్ఐ కానీ సుమోటోగా తీసుకుని వాళ్ళ మీద కేసు పెడితే పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు. అక్కడ ఎలకలు ఉన్నాయంటే వెళ్ళి కంప్లైంట్ చేసేదే ఉంది. ఎందుకు భయం? ఈ పిల్లల్ని హింసిస్తారేమో, ఈ పిల్లల్ని మళ్ళీ ఫుడ్ పెట్టరేమో, ఈ పిల్లలకి టీసీ ఇచ్చేస్తారేమో, మనకి ఇక్కడ సీటు దొరకడమే మహాభాగ్యం. ఏదో గుళ్ళో చూసారా ఇదివరకు పూర్వ రోజుల్లో అదేదో కుల వివక్షలో గుడికి కూడా రానిచ్చేవారు కదా, అలాగా వీళ్ళకి ఈ గుడికిలలో రానివ్వరేమో, మనం చిన్న చాలని బతుకులతో ఉంటున్నాం అని ఒక బాధతో ఇంకా కూడా ఈ కలియుగంలో ఇంత రాజ్యాంగ వ్యవస్థలో కూడా ఈ దౌర్భాగ్యమైన స్థితికి రావడానికి కారణం ముఖ్యంగా అధికారులేనండి. అధికారులు మార్పు లేకపోతే, ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన తాయిదాలు అందరూ అధికారులు అలా ఉన్నారని చెప్పలేను. కొంతమంది గుడ్ ఆఫీసర్స్ మీలాంటి వాళ్ళు ఇప్పుడు మీరే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకేం అవసరం, ఐపీఎస్ తర్వాత రిటైర్ అయిపోయి శుభ్రంగా సేద తీరవలసిన టైంలో మీరు మళ్ళీ వచ్చి ఒక బడుగు బలహీన వర్గాల పార్టీకి ఆల్ ఇండియా కోఆర్డినేటర్గా ఉండి ఎందుకు ఇప్పుడు 26 కులాల గురించి కానీ ఎడ్యుకేషన్ గురించి మీకు మాట్లాడాల్సిన అవసరం ఉంది? రిటైర్ అయిపోయిన తర్వాత కూడా, రిటైర్లో ఉన్నప్పుడు మీరు సర్వీస్లో ఉన్నప్పుడు చేసింది వేరు, రిటైర్ అయిపోయిన తర్వాత కూడా చేస్తున్నారు. ఎందుకు ఈ అధికారుల్లో మార్పు రావట్లేదు? ఎందుకంటే ధనం ఇదం జగత్ మూలం అన్నారు. ఈ డబ్బు కోసమే జనాలు పాకులు పడితే ఈ సమాజం ఎప్పటికీ కూడా ముందుకు వెళ్ళదనేదే మన ఆలోచన. ఒక్కసారి కుమారస్వామి గారితో మీలో మాట్లాడతాను సార్. కుమారస్వామి గారు చెప్పండి. అయితే సత్యనారాయణ గారు, ఈ మన ఒక విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకుంది. అయితే దానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఉన్న సిబ్బంది ఒత్తిడి కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు. ఒక్కసారి మనం స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే ఫుడ్ పాయిజన్ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా 6 జిల్లాలలో నల్గొండ, జగిత్యాల, నాగర్ కర్నూలు, భూపాల్పల్లి, ఖమ్మము, ఆసిఫాబాద్ జిల్లాలో లైన్ గా మనమే చర్చించినాము. 6 పాఠశాలలు 258 విద్యార్థులు ఆసుపత్రిలో పారయ్యారంటే ఒక ఘటన జరగకముందు మరొక ఘటన, ఒక ఘటన ప్రభుత్వం కూడా కొంచెం స్ట్రిక్ట్ చర్యలు తీసుకున్నప్పటికీ మళ్ళీ వెంటనే జూలై, ఆగస్టు 2 నెలల్లో ఎన్ని ఘటనలు జరిగినాయి, మళ్ళీ ఇప్పుడు వెంటనే ఇది జరుగుతుంది. ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం అనేది కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. హాస్టల్లో సూపర్వైజేషన్ లేకపోవడం కావచ్చు, ఆ వార్డెన్ నిర్లక్ష్యం వైఖరి కావచ్చు, అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సీసీ కెమెరాలు లేకపోవడం కావచ్చు, లేకుంటే విద్యార్థుల యొక్క మానసిక ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఇది కొంత అక్కడ గురుకులాలలో వాళ్ళు కొంత బలహీనమైన ఐడియాలజీ ఉంటది కాబట్టి వాళ్ళకి కొంచెం చెప్పాలి. ఏదైనా ఫిర్యాదు ఇచ్చినప్పుడు వెంటనే దాన్ని రెక్టిఫికేషన్ చేసుకునే క్రమం అనేది ఈ గురుకుల పాఠశాలలో ఉండదు. ఈ ఫుడ్ సరఫరాలో కానీ నాణ్యత లేని ఫుడ్ సరఫరా, ఈ టెండర్లలో అవినీతి అనేది చాలా పీక్ వెళ్ళిపోయింది. ఇవన్నీ కలిపితే పేద పిల్లల ప్రాణాలకు ప్రమాదం అనే ఒకటి ఉంది. ఇప్పుడు ఈ రోజు రాజ్యాంగంలో ఆర్టికల్ 21A ఏం చెప్తుంది? 21A విద్య అనేది ప్రాథమిక హక్కు. మరి అది ఆరోగ్యానికే భద్రత లేకపోతే విద్య ఎట్లా అందుతుంది? అక్కడ అందరి పరిస్థితి. సో ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన పరిధిలోకి కూడా వస్తుంది. ఈ నిర్లక్ష్యం చేసిన, మీరు ఇంతకుముందు అన్నట్టు సార్ను ప్రశ్నించినట్టుగా నిర్లక్ష్యం చేసిన అధికారులపై పకడ్బందీగా కఠినమైన కేసులు నమోదు చేయాలా. వీళ్ళ గురుకులాలు ఏవైతే మనం గురుకులాలను మీరు ఇంతకుముందు అన్నట్టు దేవాలయాలతో సమానం అన్నారు. సో ఆ దేవాలయాలలో ఒక ధైర్యాన్ని ఇవ్వాలి కానీ భయాన్ని కానీ
ఈ భవిష్య నిర్మాణం చేసేదే కానీ భయం ఉండకూడదు అనేది నేను చెప్తా ఉన్నాను. ఇది విద్యార్థుల బాలల హక్కుల హింస కూడా, ఇది సామాజిక న్యాయానికి ఖచ్చితంగా ఇది విరుద్ధమైన కార్యక్రమాలు. అంతేకాకుండా ఇలాంటి సందర్భంలో ఈరోజు ప్రజలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మీలాంటి ప్రైమ్ 9 మీడియా లాంటి మనందరం, పూర్ణచంద్రరావు లాంటి మేధావులు, మాలాంటి పోరాటం చేసే వాళ్ళందరూ కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన సందర్భం. ఈ సందర్భంగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన చేయదలుచుకున్నా. దయతలచి వెంటనే ఈ బీసీ హాస్టల్స్ కావచ్చు, గిరిజన హాస్టల్స్ కావచ్చు, ఉమెన్ హాస్టల్స్ కావచ్చు, ఏదైనా ఒక ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలా. అంతేకాకుండా ముఖ్యంగా గురుకులాల్లో 24/7 CCTV ఖచ్చితంగా లైవ్ లో ఉండేటట్టుగా దాని బ్యాకప్ తో సహా, మరియు ఈ బయోమెట్రిక్ హాజరు సిస్టాన్ని బలంగా ఎస్టాబ్లిష్ చేస్తూ సెక్యూరిటీ సిస్టాన్ని కూడా బలంగా పెట్టాలి. అయితే మహిళా హాస్టల్స్ కి మహిళా వార్డెన్స్ నే పెట్టాలి. అంతేకాకుండా ఎవ్రీ వీక్, ఎవ్రీ సండే ఏం చేయాలి, వీళ్ళను సైకలాజికల్ కౌన్సిలర్స్ ను నియామకం చేయాలి. ఎందుకంటే వాళ్ళకు అవేర్నెస్, వాళ్ళలో స్ట్రెంగ్త్ పెంచడానికి, మెంటల్ స్ట్రెంగ్త్ పెంచడానికి ఉండాలి. ఏదైనా ఫిర్యాదులు వస్తే ఏ హాస్టల్ నుంచి ఫిర్యాదు వచ్చినా కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్ ఒక హెల్ప్ లైన్ యాప్ ను పెట్టి డైరెక్ట్ పై లెవెల్ అధికారులకు కూడా, డిస్ట్రిక్ట్ అధికారులకు, వాళ్ళందరికీ చేరేటట్టుగా ఒక యాప్ ను డిజైన్ చేయాలి. ఈ ఎస్పెషల్లీ నెలకు వీళ్ళకి ఇచ్చే ఈ ఫుడ్ కు సంబంధించింది కావచ్చు, హెల్త్ కు, శానిటేషన్ రివ్యూలు తప్పనిసరిగా మస్ట్ అండ్ షుడ్ గా చేయాలి. అయితే నిర్లక్ష్యం లేదా లైంగిక దాడులు, అది ఎవరైనా సరే, అది ఏ చేసినా వెంటనే ఫోక్సో చట్టం కింద చర్యలు తీసుకోవాలి. ఒకసారి చర్యలు తీసుకుంటే నెక్స్ట్ టైం ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కొంత అవసరం ఉంటాయి. సో తల్లిదండ్రులతోని కూడా ఈ పిల్లలతోని ఇంటరాక్షన్ చేయాలి. వీళ్ళు వార్డెన్స్ ఏం చేస్తారు, తల్లిదండ్రులను లోపలికి రానియరు. అది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు పిల్లలు తల్లిదండ్రులతోని ఇంటరాక్షన్ కావడం వల్ల కొంత మానసికంగా కొంత స్ట్రాంగ్ గా అయ్యే అవకాశం ఉంటది. పిల్లల భద్రత కాపాడడం అంటే దేశ భవిష్యత్తును కాపాడడం అనేది దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళ యొక్క ప్రాణాలు రక్షించడం అంటేనే నిజమైన సామాజిక న్యాయం అని తెలియజేస్తా ఉన్నాను. మన చైతన్యము. కుమారస్వామి గారు, ఒక్క నిమిషం. మన పూర్ణచంద్రరావు ఒక 4 విషయాలు సార్. నిర్మల్ మస్కాపూర్ బీసీ హాస్టల్లో 6వ తరగతి విద్యార్థిపై 9వ తరగతి విద్యార్థి లైంగిక దాడి. రెండో సంఘటన వంగర గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య, తల్లిదండ్రులను కలవనీయలేన సిబ్బంది. ఆందోళనలో 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. మూడవది మెదక్ నారాయణపూర్ గిరిజన పాఠశాలల్లో ఎలుకల బెడతతో 8 మంది విద్యార్థులు కాళ్ళు కొరికిన ఎలుకలు. పాఠశాల కాదు అది. రెండవది మానసిక ఒత్తిడితో అక్కడున్న విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పడుతుంటే, భయభ్రాంతులకు గురవుతుంటే వాళ్ళకి ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. నాలుగవది ప్రతి గురుకుల